హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రోలింగ్ స్ట్రాడిల్ అండ్ ఫిక్స్డ్ స్ట్రాడిల్స్ అని మనకి స్ట్రాడిల్స్ ఉన్నాయి కదండి, వీటికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. బట్ బిఫోర్ దాట్, మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి ఫ్రీ ఇండికేటర్స్ కానీ, ఫ్రీ ఆల్గో టూల్స్ కానీ, లేకపోతే ఫ్రీ స్ట్రాటజీస్ కానీ మీ దగ్గరికి తీసుకొస్తున్నామండి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ దగ్గరికి కాంటెంట్ మొత్తం తీసుకొస్తున్నామండి. సో ఇలాంటి ఫ్రీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఇండికేటర్ ఒక్కటి బయట 15,000 to 20,000 రూపీస్ తీసుకుంటారండి. ఈ రోలింగ్ స్ట్రాడిల్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే వీవ్యాప్ స్ట్రాటజీస్ కానీ, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ కానీ, మీ ముందుకి ఒక్క రూపాయి తీసుకోకుండా అన్నీ మీకు ఫ్రీగా ఎట్లా అవైల్ చేసుకోవాలనేది మేము చెప్తాము. ఓకే, ఆల్రైట్. సో మనం బిగిన్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదండి, ఈ బ్లూ చిప్ ఆల్గోస్లో మీకు ఈ ఇండికేటర్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఇది మన వెబ్సైట్ అండి, బ్లూ చిప్ ఆల్గోస్. ఇందులో మీకు ఆల్గో టూల్స్ ఉంటాయి. ఆల్గో టూల్స్ కావాల్సిన వాళ్ళు ఆల్గో టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ అని ఒక సెక్షన్ ఉంటుందండి. ఈ ఇండికేటర్ సెక్షన్ ఏంటి అంటే, ట్రేడింగ్ ఇండికేటర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. ఓకే, ఇందులో మనకి ప్రీమియం ఇండికేటర్స్ ఉంటాయి, ఫ్రీ ఇండికేటర్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఫ్రీ ఇండికేటర్స్లో రోలింగ్ స్ట్రాడిల్ అండ్ ఫిక్స్డ్ స్ట్రాడిల్ అని ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే మా ఛానల్కి వెళ్ళండి, అందులో మీకు ఉంటుంది క్లియర్గా. దానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి, అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంటుందండి. ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు సింపుల్గా రోలింగ్ స్ట్రాడిల్ అని కొట్టాలండి. రోలింగ్ స్ట్రాడిల్ విత్ స్వింగ్ హై లో ఓకే అని కొడితే బై బ్లూ చిప్ ఆల్గోస్ వస్తుందండి 145. రోలింగ్ తీసేసి ఫిక్స్డ్ స్ట్రాడిల్ అని కొడితే మీకు ఫిక్స్డ్ స్ట్రాడిల్ బై బ్లూ చిప్ ఆల్గోస్ అని వస్తుంది. ఓకే, ఈ రోలింగ్ స్ట్రాడిల్ ఫిక్స్డ్ స్ట్రాడిల్ ఏంటి అంటే, ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఈ మార్కెట్ ఎప్పుడైతే అండర్లైన్ మూవ్ అవుతూ ఉంటుందో ఆ స్ట్రాడిల్ని రోలింగ్ బేసిస్ మీద, ఓకే, అంటే పొద్దున్న 9:15కి ఒకవేళ సెన్సెక్స్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 78,000 ఉంటే 78,000 ప్రీమియమ్స్ని ట్రాక్ చేస్తాం. ఒక 5 minutes తర్వాత అది 78,100కి వెళ్ళిపోతే 78,100 ప్రీమియమ్స్ని ట్రాక్ చేస్తాం. ఇది చాలా ఫేమస్గా అందరూ ఏమంటారంటే దీన్ని రోలింగ్ స్ట్రాడిల్ అంటారండి. ఓకే, ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది బయట 15,000 20,000 ఇచ్చి పే చేసి కొనుక్కుంటారండి. అవసరం లేదు, ఎవ్వరు కొనద్దు దయచేసి. ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చామండి మేము. ఆ అప్డేట్స్ ఏంటి అంటే, ఇంతకుముందు మీరు ఒక్కొక్క స్టాక్ని ఇండివిజువల్గా యాడ్ చేసుకొని దాని రెఫరెన్స్ ప్రైస్ ఇవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా పాత వీడియో చూడకపోతే క్లియర్గా వినండి. మీరు క్లియర్గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, రెండే ఇన్ఫర్మేషన్లు ఇవ్వాలండి. ఓకే, దానికి కూడా చాలామంది తప్పు ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. ఏంటంటే రెండు ఇన్ఫర్మేషన్లు, మీరు ఎప్పుడైతే ఇది ఓపెన్ చేస్తారో చార్టు, ఆ రోజు 11కి కానివ్వండి, 10కి కానివ్వండి, 9కి కానివ్వండి, ఇక్కడ రిఫరెన్స్ ఏటీఎం ఇవ్వాలండి. రిఫరెన్స్ ఏటీఎం అంటే ఏంటండి, ఆ రోజు ఆ మినిట్లో ఏదైతే మార్కెట్ మూవ్ అవుతుందో దానికి దగ్గరలో ఉన్న ఏటీఎం. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి, ఆ ప్రైస్ ఇవ్వద్దు. 23,045 అని ఇస్తే తీసుకోదు. దానికి దగ్గరలో ఉన్న ఏటీఎం ఏదైతే ఉందో ఆ ఏటీఎం ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నానండి, అయినా కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23,045 ఉంటే మనం ఏం ఇవ్వాలి, 23,050 అని ఇవ్వాలి ఇక్కడ. అండ్ మీకు ఏ ఎక్స్పైరీ కావాలంటే ఆ ఎక్స్పైరీ చూస్ చేసుకోవచ్చండి. కరెంట్ ఎక్స్పైరీ, నెక్స్ట్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి మీరు. నేనైతే వీక్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అట్లాగే సెన్సెక్స్కి కూడా ఇవ్వచ్చు మీరు. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకు ముందు ఏమయ్యేదంటే మీరు ప్రతిదీ ఇండివిజువల్గా ఇవ్వాలండి. ఇప్పుడు అట్లా అవసరం లేదు. మీరు ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు పైన చార్ట్ చేంజ్ చేస్తే కింద స్ట్రాడిల్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు పైన సెన్సెక్స్ ఇస్తే కింద సెన్సెక్స్ వస్తుంది. లేదు నేను పైన నిఫ్టీ ఇస్తానని మీరు నిఫ్టీ కనుక చేస్తే కింద కూడా మీకు నిఫ్టీ స్ట్రాడిల్ వచ్చేస్తుంది. ఇంతకు ముందు అట్లా కాదండి, మీరు పైన ఏది స్టాక్ పెట్టుకున్నా, రిలయన్స్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, కింద మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ స్ట్రాడిల్ వచ్చేది మీకు. కానీ ఇప్పుడు అట్లా కాదండి, ఎందుకంటే చాలామంది స్విచ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మేము ఏం చేసామంటే, మీరు పైన అండర్లైన్ చేంజ్ చేస్తే కింద కూడా చేంజ్ అయ్యే ఆప్షన్ ఇచ్చాము. ఇది ఫస్ట్ చేంజ్ మీకు ఈ స్ట్రాడిల్లో కనిపిస్తుందండి. అండ్ సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా మంది అడుగుతున్నారండి, అదేంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకొని రమ్మని. ఇంతకుముందు మనకి ఏముండేదండి, ఈ క్యాండిల్ స్టిక్ని అన్చెక్ చేస్తే లైన్ చార్ట్ ఉండేది. చాలామంది క్లయింట్స్ సార్ క్యాండిల్ స్టిక్ తీసుకోనండి అని అడిగారండి. అందుకని క్యాండిల్ స్టిక్ చార్ట్స్ తీసుకొచ్చాము ఇప్పుడు మీ ముందుకి. మీరు జస్ట్ దీన్ని చెక్ చేస్తే మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏం క్యాండిల్ స్టిక్ చార్ట్లు అండి, రోలింగ్ స్ట్రాడిల్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. అండ్ నెక్స్ట్ సింథటిక్ ఫ్యూచర్స్. సింథటిక్ ఫ్యూచర్స్ ఏంటంటే,
అండర్లయింగ్ మీకు స్పాట్లో కావాలా, సింథటిక్ ఫ్యూచర్స్లో కావాలా? ఎవరైనా ప్రొఫెషనల్ ట్రేడర్స్, అడ్వాన్స్డ్ ట్రేడర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి సింథటిక్ ఫ్యూచర్ అంటే ఏంటో. జనరల్గా ఏంటంటే ఆప్షన్స్ దేని బేస్ మీద ప్రైసింగ్ చేయాలి అనేది కొంతమంది స్పాట్ యూజ్ చేస్తారు, కొంతమంది ఫ్యూచర్స్ చేస్తారు, కొంతమంది సింథటిక్ ఫ్యూచర్స్ చేస్తారండి. ఇన్ కేస్ మీకు సింథటిక్ ఫ్యూచర్స్ కావాలంటే మీరు ఇప్పుడు సింథటిక్ ఫ్యూచర్స్ మీద చెక్ మార్క్ చేయొచ్చు. చేస్తే మీకు ఈ ఏటీఎం ఏదైతే ఉందో అది స్పాట్ నుంచి తీసుకోదండి. స్పాట్లో ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ 78,000 ఉండొచ్చు, కానీ సింథటిక్ ఫ్యూచర్ 78,100 ఉండొచ్చు. సో మీరు సింథటిక్ ఫ్యూచర్స్ కనుక సెలెక్ట్ చేస్తే ఆ సింథటిక్ ఫ్యూచర్స్ రోలింగ్ ఏటీఎంస్ని ట్రాక్ చేసి దాన్ని బట్టి మేము ప్రీమియమ్స్ చూపిస్తాము. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఇంతకుముందు వీవ్యాప్ సెన్సెక్స్ చార్ట్స్కి వచ్చేది కాదండి. ఓకే, ఓన్లీ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, ఎన్ఎస్సి చార్ట్స్కి వచ్చేదండి. ఇప్పుడు ఆ బగ్ కూడా ఫిక్స్ అయింది. సో ఇప్పుడు మీరు సెన్సెక్స్ చార్ట్స్కి కూడా ఈ వీవ్యాప్ అనే ఇండికేటర్ని హ్యాపీగా మీరు ట్రాక్ చేయొచ్చు. సో ఈ 4 మేజర్ అప్గ్రేడ్స్ తోటి మేము దీన్ని రోల్ అవుట్ చేస్తున్నామండి. సో మీరు యూస్ చేయండి. మీరు దయచేసి ఎవ్వరు కూడా అమౌంట్ పెట్టి కొనద్దు. మీకు ఇన్ఫ్యాక్ట్ ఇంకేమైనా కావాలి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే మమ్మల్ని అడగండి, కుదిరితే మేమే చేసి మీకు అప్డేట్ ఇస్తాము. ఓకే, అండ్ ఇప్పుడు ఫిక్స్డ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ ఫిక్స్డ్ స్ట్రాటజీలో కూడా కొన్ని చేంజెస్ చేసాము. అయితే ఇందులో మాత్రం ఈ ఫార్మేట్ స్టిల్ మీరు ఇండివిజువల్గానే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయండి. సో మీరు కనుక సెన్సెక్స్ కనుక ఇక్కడ ట్రాక్ చేయాలనుకుంటే సెన్సెక్స్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు స్ట్రాడిల్ కావాలన్నా, స్ట్రాంగిల్ కావాలన్నా ఈ 3 ప్రైస్లు ఇవ్వాలి. చాలామంది క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే, సార్ నాకు స్ట్రాడిల్ ఒక్కటే కావాలి కదా, మీరు ఇక్కడ స్ట్రాడిల్ అని రాశారండి, ఇక్కడ స్ట్రాంగిల్ సిఈ, స్ట్రాంగిల్ పి అన్నారు, ఇవన్నీ నాకు అవసరం లేదు అందుకే ఇవ్వట్లేదు అన్నారండి. ఎర్రర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు స్ట్రాడిల్ కావాలన్నా, స్ట్రాంగిల్ కావాలన్నా ఈ 3 ప్రైస్లు ఇవ్వండి. ఓకే, స్ట్రాడిల్ కావాలంటే ఏ స్ట్రాడిల్ కావాలో ఇచ్చుకోండి. ఇది ఫిక్స్డ్ స్ట్రాడిల్ అండి. సో కరెంట్ ఇక్కడ ఏదైతే రన్ అవుతుందో అది ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్ట్రాడిల్ కావాలని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 76,100 ఉన్నా మీరు 75,000 స్ట్రాడిల్ ఇస్తే అది 75,000 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ట్రాక్ చేస్తుంది. అందుకే దీన్ని ఫిక్స్డ్ స్ట్రాడిల్ అన్నాం. మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏ స్ట్రాడిల్ కావాలో. ఇది ఫిక్స్డ్ కాబట్టి మీరు ఏదైనా ఇవ్వచ్చండి. అలాగే లేదు సార్ నాకు స్ట్రాడిల్ వద్దు, నాకు అసలు స్ట్రాంగిల్ కావాలి అంటే కాల్ ఆప్షన్ నేను వేరే ప్రీమియం ఇస్తా, పుట్ ఆప్షన్ వేరే ప్రీమియం ఇస్తా అంటే ఇక్కడ స్ట్రాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు సిఈ ఏది కావాలి, పిఈ ఏది కావాలని మీరు ఇవ్వచ్చు. ఓకే, సో అదండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కూడా మేము క్యాండిల్ స్టిక్ చార్ట్స్ యాడ్ చేసాము. మీరు చూడొచ్చు క్యాండిల్ స్టిక్ చార్ట్ అని ఉంది. అండ్ దీనికి కూడా వీవ్యాప్ అనేది ఫిక్స్ చేసాము. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ రోలింగ్ స్ట్రాడిల్ అండ్ ఫిక్స్డ్ స్ట్రాడిల్. మీరు జస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళి రోలింగ్ స్ట్రాడిల్ విత్ స్వింగ్ హైలో అని కొట్టండి, లేదా ఫిక్స్డ్ స్ట్రాడిల్ విత్ స్వింగ్ హైలో అని కొడితేనే మీకు మన ఇండికేటర్ చూపిస్తుందండి. లేకపోతే వేరే ఇండికేటర్స్ అన్ని నార్మల్ బేసిక్ ఇండికేటర్స్ చూపిస్తాయి మీకు. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇక్కడ ఇచ్చామండి ఫ్రీ ట్రేడింగ్ ఇండికేటర్స్లో. మీరు ఫ్రీ ట్రేడింగ్ ఇండికేటర్స్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఎవరికైనా ప్రీమియం ఇండికేటర్స్ కూడా కావాలంటే మీరు రండి, ఈ వెబ్సైట్లో చెక్ చేసుకొని మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ గురించి. అండ్ మీకు ఒకవేళ కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, మేము రిప్లై ఇస్తాము, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. మళ్ళీ చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి టూల్స్ మీరు ఎంత యూట్యూబ్ వెతికినా కూడా మీకు దొరకవండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ కనుక కావాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.